ప్రకాశం జిల్లా దర్శిలోని ప్రాథమిక పాఠశాలలో ఓ కీచక ఉపాధ్యాయుడు గత కొన్ని రోజులుగా విద్యార్థినిని వేధిస్తున్నాడు. విద్యార్థిని వేధింపుల విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పేరు ఒల్లి వెంకటేశ్వర్లు. మా కూతురు దర్శిలో చెట్టు కింద బల్లో 5వ తరగతి చదువుతుంది. 4 గంటలకి స్కూల్ కాంచి ఇంటికి వచ్చింది. ఏడుస్తూ ఉంది. ఏందమ్మా ఏడుస్తున్నావు అంటే, సారు నాతో మిస్బిహేవ్ చేసిండు. మిస్బిహేవ్ చేసిందంటే ఏందమ్మా అంటే, అక్కడెక్కడ చేతులు వేసి వచ్చాడు, నేను ఇంకా స్కూల్కి వెళ్ళను, నేను బాగున్నాను మానిపోయింది ఏడ్చుకుంటా. అమ్మాయిని ఎట్లా అన్నదంట, అమ్మాయి ఏడుతుందిరా అంటే మా భార్య వంట చేసుకుంటా కాలేజీలోంచి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి నాకు చెప్పే కొన్ని చెప్పలేదు కదా, అమ్మాయి కదా, మిగతాయి మా భార్యకి చెప్పింది. అక్కడ టచ్ చేశాడు, ఇక్కడ టచ్ చేశాడు అని ఇంక అన్ని అమ్మాయి చెబితే ఏ ఊరు ఆ సార్ అంటే గంగాదేవపల్లి అంటే, సరే ఇప్పుడు ఉన్నాడు కదా రేపు పొద్దున పోయి మాట్లాడదామని చెప్పి ఇంటికి ఆగి ఉదయాన్నే 9 గంటలకు సార్ రాంగ్లోనే పోయి మాట్లాడుతున్నాం. ఇంకొక అమ్మాయి వచ్చి నన్ను కూడా బ్యాటేజ్ చేసి అక్కడ పడితే అక్కడ వచ్చాడు, ఇక్కడ గిల్లాడు అని ఆ అమ్మాయి వచ్చి ఏడ్చుకుంటూ చెప్పింది. చెప్పంగానే ఇంకా సార్కి ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఏఎస్ఐ రాంబాబు గారు వచ్చి ఆయన తీసుకొచ్చి లోపలికి వచ్చి పెట్టారు.